నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు ప్రథమ వర్ధంతి వేడుకలను గౌడ సంఘం భవనంలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా గౌడ సంఘం అధ్యకులు సురేందర్ గౌడ్ మాట్లాడుతూ 10 సంవత్సరాలు మేజర్ గ్రామ సర్పంచ్గా పదవి బాధ్యతలు చేపట్టి అందరి అభిమానాన్ని చూరగొన్నారని, గౌడ సంఘానికి ఎనలేని సహాయ సహకారాలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన కోరారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి బాలయ్య మాట్లాడుతూ విద్యావంతుడు, పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఎంతో మంది విద్యార్థులకు సేవలందించి గ్రామ సర్పంచిగా దశాబ్దాల కాలం పాటు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందించే చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ మండల అధ్యకుడు ఆర్మూర్ చిన్న బాలరాజు మాట్లాడుతూ తన అన్నలేని లోటును తీర్చలేనిదని, ప్రజల్లో మమేకమై సర్పంచిగా 10 సంవత్సరాలు పాలించి అనేక వర్గాలకు సమన్యాయం చేసిన వ్యక్తి అని అన్నారు. గ్రామానికి ఎనలేని సేవలు అందించి మా అందరిని విడిచి వెళ్లడం బాధాకరమని, తాను లేని లోటు తీర్చలేమని, ఆయన ఆశయ సాధనకు తన వంతుగా గ్రామానికి సేవ చేస్తానని ఆయన అన్నారు. అనంతరం వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల ఆర్మూర్ చిన్న బాలరాజు, గౌడ సంఘం మండల అధ్యకులు సురేందర్ గౌడ్, గౌడ సంఘం అధ్యకులు జలంధర్ గౌడ్, నాయకులు లాలాగౌడ్ శ్రీనివాస్, చెలిమెల శ్రీనివాస్, నిమ్మల గంగాధర్ గౌడ్, చెలిమెల నవీన్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఆర్ న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్.
రోజు దరిపల్లి ప్రజలందరికీ చాలా బాధాకరమైన రోజు. మా తమ్ముడు బాలరాజు చనిపోయిన రోజు. చనిపోయి నేటికి 1 సంవత్సరం పూర్తి అయినది. వారు దరిపల్లి గ్రామానికి 10 సంవత్సరాలు సర్పంచ్గా ఎనలేని సేవలు అందించడం జరిగింది. అదే కాకుండా మొండి పట్టుదల గల వ్యక్తి. ఏదైనా చేయాలని అనుకుంటే ఎవరి మాట వినే రకం కాదు. ఆయనకు ఒకసారి మాట ఇస్తే ఎవరి మాట వినే రకం కాదు. ఆ పని పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టే రకం కాదు. ఆ రకంగానే మా గౌడ సంఘం విషయం లోపల కూడా ఏ రోజైనా కానీ తమ్ముడికి ఒక మాట చెప్తే ఎల్లమ్మ గుడి దగ్గర సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ కూడా మొండి పట్టుదలతోటి మాకు పని చేసి చూపించడం జరిగింది. ఆయనను మేము పిలుచుకొని కూడా గౌరవించుకోవడం జరిగింది. సర్పంచ్ దిగిపోయిన తర్వాత కూడా అప్పుడు మా అధ్యక్షుడు గంగాధర్ గౌడు పిలుచుకొని మా సంఘంలో ఆయన సన్మానం చేయడం జరిగింది. సన్మానం చేసిన తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోవడం మాకు చాలా బాధాకరం అనిపించింది. మేము అందరం కుంగిపోవడం కూడా జరిగింది. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు లేనందుకు చాలా బాధ అవుతున్నది. ఆయన బాధ్యతలు ఈరోజు తమ్ముడుగా బాలరాజు చిన్న బాలరాజు తీసుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే తమ్ముడు 90% మా గౌడ సోదరుడే. ప్రతి గౌడ సంఘ సభ్యుడి ఇంట్లో ఆయనకు స్థానం ఉండేది. అంతా కలిసిమెలిసి ఉండేటువంటి పెద్ద బాలరాజు మాకు లేకపోవడం మాకు గౌడ సోదరులకు ఒక వెన్నుముక ఇరిగినట్టుగానే భావిస్తూ ఉన్నాం. కానీ ఇంకొక ధైర్యం కూడా మళ్ళీ స్టార్ట్ అయింది. తమ్ముడు కూడా రాజకీయాల్లో ముందుగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ అన్న బాధ్యతలు తీసుకొని తమ్ముడు కూడా గౌడ సోదరులకు వెన్నుముకలాగా ఉంటాడని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎప్పటికి కూడా పెద్ద బాలరాజును మా గౌడ సోదరులు మర్చిపోరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. బాలరాజ్ ఈరోజు మాజీ సర్పంచ్ అయినటువంటి పెద్ద బాలరాజు గారు చనిపోయి నేటికి సంవత్సరం కాలం గడుస్తూ ఉంది. అతను గ్రామ ప్రజల్లో చిరకాలంగా నిలిచిపోయాడు. ఎందుకంటే ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు సర్పంచ్ ఎలక్షన్లో పోటీలో ఉన్నప్పుడు కూడా లంచం తీసుకుంటే చెప్పుతో కొట్టండి అని ఒక నినాదంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తులు ఎక్కడ మనం చూసిన సందర్భాలు తక్కువ ఉంది. అట్లాగే దాని మాట మీద కట్టుబడి ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా అందరూ ప్రజలు మనసులో చిరకాలంగా గుర్తుండిపోయే విధంగా పనులు చేయడం జరిగింది. అట్లాగే గుర్తుండిపోయారు. అటువంటి వ్యక్తులు చాలా అదురు. అట్లాంటి వాళ్ళని మనం స్ఫూర్తిగా తీసుకొని అతను అనుకున్నటువంటి లక్ష్యం ఇంకా నెరవేరని సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ లక్ష్య సాధన కోసం కూడా మన గౌడ సంఘం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ గ్రామాభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రతి ఒక్కళ్ళు సహకరించాలి. ఎందుకంటే ఒక గురువుగా ఒక ఉపాధ్యాయుడిగా వచ్చినటువంటి విధానం వేరే ఉంటుంది. చదువుకొని ఊర్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఒక మంచి బాటలు నడిపించినటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే అతను చదువు చెప్పినటువంటి విద్యార్థులు ఇలా ఎన్నో వ్యాపారాలలో అన్నిట్లలో రాణించినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే గురువు తల్లిదండ్రులు కని పెంచడం ఒకెత్తు, గురువు పెంచి వాళ్ళ విద్యా బుద్ధులు చెప్పాల్సిన బాధ్యత గురువు మీద ఉంటుంది. గురువు చెప్పినటువంటి విద్యనే మనిషికి మార్పులను తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి అతను చెప్పినటువంటి విద్యార్థులు కూడా చాలామంది చెప్తూ ఉంటారు, బాలరాజు సార్ చెప్పిన విద్యనే మేము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామని చెప్తుంటే చాలా వినేవాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది. ఎందుకంటే అంతకన్నా ఎక్కువ ఏముంటుంది. ఇలా ₹1 ఇచ్చిన కొడుకు ఇలా ఉంచుతాడో పోగొడతాడో తెలియదు. కానీ విద్యా బుద్ధులు చెప్పినటువంటి వ్యక్తి చిరకాలంగా మనసుల్లో పేద ప్రజల్లో చిరకాలంగా ఉంటాడనేది నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచి ఉంటుంది, చెడే ఉంటుంది. ఇలా బాలరాజు దాంట్లో మంచి ఎక్కువ ఉందనేది చాలామంది చెప్తూ ఉంటారు. దాన్ని అందరూ స్వీకరించి అతని ఆశయ సాధన కోసం గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి ప్రతి ఒక్కరు సహకరిస్తారని నేను కోరుతా ఉన్నాను. బాలరాజు గారు ఈరోజు చనిపోయి సంవత్సరం అవుతుంది. ఈరోజు మన గౌడ కుల సంఘాల సభ్యులు పెద్ద మనుషులు అందరూ కలిసి ఆయనకి ఇలా వర్ధంతి శుభాకాంక్షలు మన శ్రద్ధాంజలి కట్టించడం జరిగింది. ఒక ఆదర్శవంతమైన వ్యక్తి అయిన ఈరోజు మా దర్పల్లి గ్రామంలో ఒక విద్యార్థులను తీర్చిదిద్ది ఇలా అంచెలంచెలుగా విద్యార్థులను విదేశాలల్లో ఒక ఉద్యోగులు ఆ రకంగా చేయడంలో ఫస్ట్ ఉండి నడిపించి అదేవిధంగా కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి అయినా ఈరోజు ఒక మచ్చలేని నాయకుడు లెక్క ఇవాళ నేను రాజకీయాలకు రావడానికి ఒక కారణము ఆయన స్ఫూర్తిదాయత ఒక విధంగా అని నేను చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా ఆయన ఆదర్శంగా తీసుకోవాలని మన దర్పల్లి యువకులందరూ ఇదే విధంగా మన దర్పల్లిని ఆయన ఏ రకంగా అభివృద్ధి చేశాడో అదేవిధంగా యువకులం అందరం కలిసి చేయాలని నేను కోరుకుంటున్నాను.
గారు బాలరాజ్ సార్ గారి ప్రథమ వర్ధంతి జరుపుకోవడం జరిగింది గౌడ సంఘంలో. అయితే ఆయన నాతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. నా అన్నదమ్ముడి కంటే ఎక్కువ, నాకు అన్నదమ్ముడు లేరు కానీ తోడబట్టిన అన్నదమ్ముడిగా ఉండే. అయితే ఆయన ఏదైనా గ్రామ పంచాయతీలో ఏదైనా పని కావాలంటే ఒక గోసంగి వాడికి ఒకటే రకంగా చూస్తుండే, ఉన్నోళ్ళకైనా ఒకటే రకంగా ఏదైనా కానీ పని చేసి పెడుతుండే, లేనోళ్ళకు కూడా. అటువంటి వ్యక్తి. ఆయన ఆదర్శంగా తీసుకొని వచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా సరే పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు చాలా బాధాకరం. మా అన్నగారు ఆర్మూరు పెద్ద బాలరాజు, దర్పల్లి మాజీ సర్పంచ్ గారు పరమపదించి నేటికి ఏడాది పూర్తయి కలిసి ఉండాల్సిన అన్నను పోగొట్టుకొని ఈరోజు వర్ధంతి నిర్వహించుకోవాల్సి రావడం చాలా బాధాకరం. ఏది ఏమైనా ఎంతకాలం బ్రతికినామనే దానికంటే ఎందరి గుండెల్లో బ్రతికినామనేది చాలా గొప్ప విషయం. భౌతికంగా మాకు మా అన్నగారు దూరమైన ఇంతమంది గుండెల్లో మా తమ్ముడు మా అన్నని అనిపించుకోవడం మాత్రం చాలా సంతోషకరం. ఇంటి పేరు మర్చిపోయి బాలరాజ్ సార్ అనే పేరుతోని పిలిపించుకున్న ఒక వ్యక్తి విద్యార్థులకు మంచి విద్యను నేర్పి, విద్యార్థులతోనే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులతో కూడా బాలరాజ్ సార్ అని పిలుచుకునేంత గొప్పగా విద్యాబోధనలో పేరు సంపాదించుకున్నారు. దాని తర్వాత గ్రామ సర్పంచ్గా 2 పర్యాయాలు ప్రజలతో ఎన్నుకోబడి అవినీతి వేలుకపోయిన మన దర్పల్లిలో నీతిమంతమైన పాలనను అందిస్తానని చెప్పి ఓటు అడిగితే ప్రజలు గెలిపించిన తర్వాత మొదటిసారి 5 సంవత్సరాలు నిజాయితీగా పనిచేసిన తర్వాత కరప్షన్ అవినీతి ఊళ్ళే రాజ్యం వెళ్తున్న టైంలో మరొక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వండి, గ్రామంలో అవినీతి అంతం చేసి నీతివంతమైన పరిపాలన అందిస్తానని చెప్పి ఆ రోజు ఆయన అడిగితే ఊరి ప్రజలు ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపిస్తే 5 సంవత్సరాలు అవినీతి మచ్చ లేకుండా, అర్ధ పైసకు ఆశపడకుండా 5 సంవత్సరాలు నిజాయితీగా పరిపాలన అందించి ఈరోజు దర్పల్లి గ్రామంలో చాలామందికి ఆదర్శంగా నిలిచారు. మాకంటే ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నాయి, బాలరాజ్ సార్ లేడు అని, మా సర్పంచ్ లేడని. నిజంగా కూడా మాకు బాధాకరమైన విషయమైనా, మాకు కనిపించకపోయినా నీతివంతమైన రాజకీయం అనేది దర్పల్లిలో వినిపిస్తున్న పేరంటే మా అన్న పేరే వినిపిస్తుంది. అవినీతి ఎవరైనా పాల్పడితే బాలరాజ్ సార్ లాగా చెయ్యాలి అనే మాట ప్రజల నోట్లోకి వస్తుంది. అది చాలా సంతోషం, మేము చాలా గర్వపడుతున్నాం. మాతో పాటు ఎన్నో కుటుంబాలు నిజంగా కూడా బాధపడుతున్నాయి. మేము ధైర్యం చేసుకుని ఆయన కోసం బాధపడుతున్న కుటుంబాలకు కూడా ధైర్యం చెప్తున్నాం. ఆయన స్థాయిలో మేము సేవలు అందించకపోయినా మా వంతుగా కూడా ఈ ఊరి మంచి కోసం, ఆయన అభిమానుల కోసం అండగా ఉంటాం. నీతిగా నిజాయితీగా ఆయన దారిలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు ఆయన మీద అభిమానంతో మా సోదరుడు, మా కుటుంబ సభ్యుడు, మా కుల సభ్యుడు అని అభిమానంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గౌడ సంఘ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.